నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నాయకుడికి అతి విశ్వాసం ఉండరాదు, అలానే ఆత్మవిశ్వాసం కోల్పోనురాదు. అయితే విజయం సాధించిన వారు అతి విశ్వాసానికి పోతుంటారు, పరాజయానికి లోనైన వారు అభద్రతా భావానికి కూడా గురవుతారు. ప్రస్తుతం చూస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లో ఒకనాటి ఆత్మవిశ్వాసం ఇప్పుడు అలానే ఉందా అన్న చర్చ జరుగుతుంది. జగన్ ఒంటరిగా రాజకీయాలు అనే పద్మ వ్యూహంలోకి చొరబడి అభిమన్యుడు కాదు అర్జునుడు అనిపించుకుని గెలుచుకున్నారు. 5 ఏళ్ల పాటు సీఎం అయ్యారు. ఆ సమయంలో ఆయనలో ఆత్మవిశ్వాసం వెయ్యింతలుగా పెరిగింది. అది కాస్త ఒక్కోసారి అతి విశ్వాసంగా కూడా పరిగణించింది అన్న చర్చ కూడా మొదలైంది. అలా జగన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏకంగా 100 మంది సిట్టింగులను మార్చేయడం వెనుక అతి విశ్వాసమే చూపించారు. అయితే ఈ డెసిషన్ బూమరాంగ్ అయింది. జగన్ ఆ విధంగా ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన పార్టీ ఆ తర్వాత నుంచి జంపింగులతో సతమతం అవుతోంది. దీంతో జగన్ లో ఇప్పుడు అభద్రతా భావం కనిపిస్తోందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆయన అనుమానిస్తున్నారా అన్నది కూడా మరో చర్చ. ఒక ఎమ్మెల్యే కండువా మర్చిపోతే ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న భావన వైసీపీ అధినాయకత్వంలో ఎందుకు కలుగుతోంది అన్నది ఇప్పుడు జరగాల్సిన చర్చ. ఇలా చేస్తే కనుక 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని పదే పదే చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం ఈ జంపింగుల విషయంలో కొంత ఆందోళన పడుతుంది అంటే కారణాలు ఉన్నాయనే వారు కూడా ఉన్నారు. 4 రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు. ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారతారని చర్చ సాగుతోంది. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రచారం అయితే లేదు, కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. ఇక ఆ విధంగా చూస్తే కనుక అధినాయకత్వంలో కొంత కలవరపాటు అయితే ఉంది. వచ్చేది మన ప్రభుత్వమే, మనమే మళ్ళీ అందరికీ పదవులు ఇస్తామని వైసీపీ పెద్దలు చెప్పడం బాగానే ఉంది. కానీ వర్తమానంలో కూడా పార్టీని నాయకులను దగ్గర చేసుకుంటూ జనంలో పార్టీని ఉంచేలా కార్యక్రమాలు చేయడం ద్వారానే కేడర్లో లీడర్లో నమ్మకాన్ని పెంచగలమంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.